నమస్తే ఫ్రెండ్స్. ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వన్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీ, సౌత్ ఏషియాలో ఉన్న లాంగ్వేజ్ స్టడీస్ కోసం ఉన్న ఏకైక యూనివర్సిటీ. దీనికి సంబంధించిన పీహెచ్‌డీ నోటిఫికేషన్ చూసే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇక నోటిఫికేషన్ విషయానికొస్తే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అనేది హైదరాబాద్ హెడ్ క్వార్టర్‌గా ఉన్న యూనివర్సిటీ. దీంతో పాటు రీజనల్ క్యాంపస్‌లనేటివి లక్నోలో, షిల్లాంగ్‌లో 2 రీజనల్ క్యాంపస్‌లున్నాయి. మొత్తం ఈ 3 క్యాంపస్‌లకు సంబంధించి పీహెచ్‌డీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ గతంలో అంటే 2025 జూన్ 25 తేదీన ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి కంటిన్యూయేషన్‌గా మాత్రమే ఈ పీహెచ్‌డీ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి వారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన క్లారిటీ కోసం వాళ్ళొక నోట్ ఇవ్వడం జరిగిందిక్కడ. అదేంటనంటే గతంలో ఎవరైతే నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యి గతంలో ఇచ్చిన పీహెచ్‌డీ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకున్నారో సో, వాళ్ళు మళ్ళీ ఈ నోటిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని డైరెక్ట్‌గా పీహెచ్‌డీ ఇంటర్వ్యూస్‌కి పిలుస్తారు అని జెప్పేసి. కానీ గతంలో ఎవరైతే నెట్ జేఆర్ఎఫ్ క్లియర్ చేశారో, ఆ నెట్ జేఆర్ఎఫ్‌కి ఉన్న వ్యాలిడ్ పీరియడ్‌లో ఈ అడ్మిషన్ పూర్తవుతుందా లేదా అని జెప్పేసి క్యాండిడేట్స్ జూసుకోవాలి. అంటే నెట్ జేఆర్ఎఫ్ ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళు దానికి ఆ సర్టిఫికేట్‌కి వ్యాలిడ్ పీరియడ్ అనేది ఉంటది. సో, ఆ వ్యాలిడ్ పీరియడ్‌లోనే ఈ అడ్మిషన్ జరుగుతుందా అనేది చూసుకోవాలి. లేదంటే అడ్మిషన్ అయ్యే వరకి ఎవరిదన్నా జేఆర్ఎఫ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ పీరియడ్ అయిపోయిందననుకో, సో, దానికి ఈ నోటిఫికేషన్ ఇన్‌స్టిట్యూట్‌కి ఎలాంటి సంబంధం లేదు. అది ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళు చూసుకోవాల్సి ఉంటదని చెప్పేసైతే ఇక్కడైతే క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఇఫ్లూ యూనివర్సిటీ అనేది ప్రధానంగా 3 కేంద్రాల నుంచి ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్, రీజనల్ క్యాంపస్‌లొచ్చేసి షిల్లాంగ్, లక్నో 2 రీజనల్ క్యాంపస్‌లలో ఉంటది. 3 క్యాంపస్‌లో నుంచి పీహెచ్‌డీ సీట్లనిస్తూ ఈ నోటిఫికేషను రావడం జరిగింది. ఇందులో ఉన్న పీహెచ్‌డీ నోటిఫికేషన్ ఇంటేక్ గురించి మనం డీటెయిల్స్‌గా చూసుకుంటే హైదరాబాద్ సెంటర్ నుంచి హైదరాబాద్ క్యాంపస్ నుంచి పీహెచ్‌డీ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఇక్కడ చూడండి ఇంటేక్ నేనొక సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీ సబ్జెక్ట్‌ని మీరు చూసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ లిటరేచర్ 9 టోటల్ ఇంటేక్, అన్‌రిజర్వ్డ్ 4, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1. అలాగే మిగతా కోర్సులు కూడా మీరు చూసుకోండి. మీరు దేనికైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అందులో ఆ సబ్జెక్ట్‌లో టోటల్ ఇంటేక్ ఎంత ఉంది? రిజర్వ్డ్‌లో సీట్లున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మాత్రమే అప్లై చేయండి. వీటితో పాటే మరికొన్ని కోర్సుల్లో కూడా పీహెచ్‌డీ ఇంటేక్‌లున్నాయి. ఇవన్నీ ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఏంటంటే మొత్తం హైదరాబాద్ క్యాంపస్‌లో ఉండే పీహెచ్‌డీస్ అన్నట్టు. హైదరాబాద్ క్యాంపస్‌లో మాత్రమే ఇక్కడ ఎక్కువ వేరియేషన్ కోర్సులుండి ఎక్కువ పీహెచ్‌డీలుంటాయి. మిగతా రీజనల్ క్యాంపస్‌లలో చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఇక్కడ మొత్తం మీ కోర్స్‌కి సంబంధించిన మీరు ఫుల్ డీటెయిల్స్ చూసుకొని, ఇంటేక్‌లు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అలాగే షిల్లాంగ్ క్యాంపస్‌లో కేవలం ఇక్కడ 4 కోర్సులు మాత్రమే పీహెచ్‌డీలున్నాయి. అందులో కూడా ఒకసారి ఇంటేక్ చెక్ చేసుకొని ఎవరైతే అక్కడికి వెళ్ళాలనుకుంటారో ఒకసారి చూసుకోండి. అలాగే లక్నో క్యాంపస్‌లో కూడా కేవలం 3 కోర్సులు మాత్రమే పీహెచ్‌డీ సీట్లున్నాయి. అయితే వీటికి క్వాలిఫికేషన్ సంబంధించి ఏ కోర్సులైతే పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారో అందులో మినిమమ్ 55% మార్క్స్‌తో జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎంఏ ఉండాలి. 50% మార్క్స్‌తో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ వీరందరికీ 50% మార్క్స్‌తో ఉండాలి. అలాగే వేరియేషన్‌తో కూడిన అంటే ఇంటర్ డిసిప్లినరీ కోర్సులతో ఎవరైతే పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారో, అందులో వాటికి సంబంధించిన కోర్సులకు సంబంధించిన ఎంఏలైతే ఉండాలి. అంటే ఎంఏ ఫిలాసఫీ కావచ్చు, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు, కల్చరల్ స్టడీస్ కావచ్చు, మాస్ కమ్యూనికేషన్ కావచ్చు. ఇలాంటి బేసిక్ మాస్టర్ డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి. అవొకసారి వాళ్ళు ఇస్తున్నారు. అయితే వీరికి ఎవరైతే డీటెయిల్స్ కావాలో వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ నేను అందిస్తాను. అలాగే వీటికి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి రూ. 500 అప్లికేషన్ ఫీజ్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి రూ. 250 ఉంది. అదొకసారి చూసుకోండి. అలాగే ఇక ఎంట్రన్స్ టెస్ట్ విషయానికొస్తే కేవలం 4 సెంటర్‌లో మాత్రమే దీనికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్, షిల్లాంగ్, లక్నో, న్యూఢిల్లీ సెంటర్‌లో మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే ఈ సెంటర్‌లలో ఖచ్చితంగా మినిమమ్ 50 స్టూడెంట్స్, 50 క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ఉండాలి. లేకపోతే వాళ్ళు ఏదైతే సెకండ్ ప్రియారిటీ ఆప్షన్ సెంటర్ పెట్టుకున్నారో, ఆ సెంటర్‌లో మాత్రమే యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది అని ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్‌లో ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పటినుంచి అప్లికేషన్ ఫీజ్ ఎప్పటి వరకి, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అనేది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్‌లో చూసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ అయితే 25థ్ మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 15థ్ వరకు లాస్ట్ డేట్ ఉంది. జూన్ 4 తారీఖు హాల్ టికెట్స్ వస్తాయి. జూన్ 13 తారీఖు ఎగ్జామ్స్ జరుగుతుంది. జూన్ 19 తారీఖు రిటన్ టెస్ట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తది. అలాగే
జూన్ 25 నుంచి జూలై 24 వరకి ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాని తర్వాత జూలై 31 తారీఖు వరకి ఇంటర్వ్యూస్‌లో వచ్చిన ఫైనల్ లిస్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత పీహెచ్‌డీ అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. దాని తర్వాత ఆటోమేటిక్‌గా క్లాసెస్ ఉంటాయి. కోర్స్ వర్క్ క్లాసెస్. అవి డీటెయిల్స్ చూసుకోండి. ఎవరికైతే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా నేను గైడ్ చేస్తాను. దీని గురించి నాకు ఐడియా ఉంది కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే పీహెచ్‌డీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా. Subscribe Mahesh Medipalli.